నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. విజయవాడలో ఏర్పడబోతున్నటువంటి లూలు మాల్కి సంబంధించి వాదనలు ప్రతివాదనలు అయితే బాగా బలంగా వినిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా ఇందులో ప్రభుత్వం ఇంట్రెస్ట్ చూపెట్టడానికి వెనక ఆర్థిక వ్యూహం, ఆర్థిక లబ్ధి ఏదో ఉందనే ప్రధానంగా వాదన వినిపిస్తా ఉంది. ఓవరాల్ అంశం గురించి మనకి కులంకుషంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, లూలు మాల్ ఎట్ విజయవాడ. సో ఇది వరకు వైజాగ్ లో వాళ్ళు ఇచ్చినప్పటికీ దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాన్ని క్యాన్సిల్ చేశారని, ఏదో కుట్రపూరితంగానే దాన్ని క్యాన్సిల్ చేశారని, తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు దీన్ని ఇప్పుడు మళ్ళీ విజయవాడలో డిపో ఏదైతే ఉందో ఆ డిపోలో పెట్టబోతున్న 5 ఎకరాలు కేటాయించారని మాట్లాడుతూ ఉన్నారు. సార్, దీనికి అగైనెస్ట్ గా చాలా మంది షాపింగ్ కాంప్లెక్స్ కట్టండి కదా అని మాట్లాడుతున్నారు. సార్, అసలు మీ ప్రతిపదిక ఏంటి దీని పరంగా? ఎవరికి ఉపయోగం అడుగుతారు. ఇప్పుడు ఎక్కడ గవర్నర్పేట 2లో డిపో ఏదైతే ఆర్టీసీ డిపో ఉందో దగ్గర 300 కోట్లు దాని విలువ. దాన్ని తీసుకెళ్ళి వీళ్ళకి ఇస్తారట. దానికి ప్రత్యామ్నాయంగా గొల్లపూడిలో ఏదో వేరే డిపోకి ఇస్తారు ల్యాండ్ అని ఉంది గొల్లపూడిలో. మళ్ళీ అనమాట కోటపల్లిలో లులు మాల్ ఉంది. నేను ప్రభుత్వం ఏమైనా వేసుకొని వాళ్ళకి బిల్డింగ్ ఇచ్చిందా, లేకపోతే వాళ్ళు అద్దె భవనం ఒకటి ఎత్తుకుని ఆ షాపింగ్ మాల్లో పెట్టుకున్నారు. దాంట్లో సర్వీస్ సెక్టర్ జాబులు తప్ప ఇంకేం వస్తాయి? సేల్స్ మ్యాన్లు, సేల్స్ మేనేజర్లు ఇలాంటి ఉద్యోగాలే కదా. ఎవడో అవుట్లెట్లు ఇస్తారు, షాపర్ స్టాప్ వాడు, లేకపోతే లైఫ్ స్టైల్ వాడు, లేకపోతే బిగ్ బజార్ వాడు, ఎవడో షాపర్లు పెట్టుకుంటారు. దాంట్లో వాళ్ళకి అవుట్లెట్లు జాబులు వస్తాయి పిల్లలకి, అంతకని ఇంకేముంది? అవి కూడా ఏంటి, సర్వీస్ సెక్టర్ కదా. దీంట్లో ప్రభుత్వంకి వచ్చేది ఏంటి? ప్రభుత్వం ఎంత ఇంట్రెస్ట్ చూపించడానికి లులు మాల్తో సంబంధం ఏంటి? రెండోది, ఇప్పుడు బస్ డిపోలు ఖాళీ చేయించి వాళ్ళకి ఇచ్చేసేంత ఔన్నత్యం దేనికి వస్తుంది? సరే, మాకు వైజాగ్లో చూడండి, ఈ శ్రీశైలం సింహాచలం వెళ్ళడానికి ఆర్టీసీ బస్సులకు వెళ్ళడానికి మధ్యలో తోవదలేరు. ఇటుపక్క అటుపక్క ట్రాఫిక్ కోసం వేసినట్టు ఏమైనా వేసి ఇంకా ఆర్టీసీ బస్ డిపోలు కూడా ఆ విధంగా ఇచ్చేస్తారా? దీనికోసం ఆర్టీసీ వ్యవస్థని ప్రభుత్వ పరం చేసింది గత ప్రభుత్వం. దాని ఇష్టరాజ్యంగా ఆర్టీసీ వసతులన్నీ, దానికి ఉన్న అసెట్స్ అన్ని మీకు కావాల్సినట్టుగా గవర్నమెంట్కి ఆదాయ వనరు కింద మలుచుకోవడానికి చేసే గిమ్మిక్క. మోర్ ఓవర్ ఇవాళ లులు మాల్కి వాళ్ళు మీరు ఎంత ప్రయారిటీ చేసింది దేనికి ఇస్తున్నారు? ఇక్కడ కళ్ళ ముందు కూకటిపల్లి మనకి ప్రత్యక్షంగా ఏం జరిగిందో చూసిన తర్వాత గవర్నమెంట్ ఎందుకు అంత ఎంతూజియాజంగా దాని మీదకి, అంత ఎంతూజియాస్టిక్గా దానికి ఇస్తుంది ప్రయారిటీ? కొత్త ఉపాధి కల్పనలో లేదా కొత్త సాఫ్ట్వేర్, ఇప్పుడు ఐటీ సిటీ లేదా బిల్డింగ్ కట్టారు అనుకోండి, అంత సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తే స్టేట్ రెవెన్యూ వస్తుంది చక్కర్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్స్పోర్ట్ మాడ్యూల్ పెరుగుతుంది, మనకు కూడా ఎక్స్పోర్ట్ స్టేట్ కంట్రిబ్యూషన్స్ ఎంత ఉంటాయి తెలుస్తాయి. దీంట్లో ఏముంటాయి? నేను చెప్పిన 4 షాపులు కాకుండా ఇంకేం కొత్త షాపులు వస్తాయా? 4 జోల్డ్ షాపులు, 4 బట్టల షాపులు, 4 అండర్ గార్మెంట్ షాపులు, మా అయితే 2 ఫుడ్ కోర్టులు, ఇవే కదా. సార్, ఇంకొక వాదన ఏంటంటే 25 సంవత్సరాలుగా ₹1 కూడా జనరేట్ అవని ఆ స్థలాన్ని ఇప్పుడు లులు మాల్కి ఇవ్వడం ద్వారా ఏటా కొన్ని వందల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ జరిగి ప్రభుత్వానికి ట్యాక్స్ రూపాయలు ఆదాయం వస్తుంది కదా. ఏ ట్యాక్స్ వస్తుందండి? నాకు ఒక విషయం చెప్తాను. నేను గతంలో లల్లు ప్రసాద్ యాదవ్ గారు ఉండేవారు. ఆయనకి రైల్వే మంత్రి ఇచ్చిన తర్వాత నిరంతరక ఆస్తులుగా ఉన్న రైల్వేని ఎప్పుడైతే లీజింగ్ కాన్సెప్ట్ ఇచ్చాడో ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ రైల్వేకి ప్రాఫిటబిలిటీ వచ్చింది. అట్లా మీరు నిరంతరకంగా ఉన్న ఆస్తుల్ని, అంటే ఆర్టీసీ వ్యవస్థకు ఉన్న ఆస్తులు అందరికీ తెలిసిందే. డిపోలు కానీ అప్పుడెప్పుడో కేటాయించిన భూముల్లో ఉన్న డిపో వాల్యూలు ఇప్పుడు అబ్నార్మల్ గా పెరిగి ఉంటాయి, ప్రైమరీలోనే ఉంటాయి కదా అవి. వాటిని మీరు ప్రభుత్వం తీసుకుంది కాబట్టి వాళ్ళ ఆస్తులతో ఆడుకుంటా ఉంటే ఎట్లా? మీకు అర్థమవుతుందా? ఎక్కడో ఖాళీగా పడున్న ల్యాండ్ ఒకటి తీసుకెళ్ళి ఇవ్వండి, వాళ్ళకి డబ్బులు తీసుకుని 300 కోట్లు 500 కోట్లు ఎవరు కదన్నారు? కరెంటు భూముల్లో చేశారు కదా. కరెంటు భూములకి ఏమైంది? ప్రభుత్వానికి 500 కోట్లు ఇచ్చారు, 1000 కోట్లు ఇచ్చారు, 1000 ఎకరాలు ఇచ్చారు. ఆ 1000 ఎకరాల్లో ప్రజలకు ఎక్కడ అప్రాన్షన్స్ లేవు కదా. గొల్లపూడి డిపోని తీసుకెళ్ళిపోతానంటే ఎక్కడండి అవుతుంది? అంటే అదే సార్, డెవలప్మెంట్ అవ్వాలి అనుకున్న ఏరియాలో లులు మాల్కి కేటాయిస్తే అక్కడ ఇంకా డెవలప్మెంట్ పెరుగుతుంది అంటారు మీరు? నేను అంటుంది ఒక దగ్గర, ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మెట్రో ఉందండి శంషాబాద్ లో, జనాలు పోయి కొనుక్కోట్లే అక్కడికి. అదే 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 కట్టమని లులు మాల్ ఊరవతలు ఎక్కడ తీసి ఖాళీ ల్యాండ్ లో కట్టుకోరు బాబు అంటే ఆడు చెప్పినట్టు పడుతుంది. అంటే అమరావతిలో ఎందుకు ఇవ్వలేదు సార్ దీనికి? ఇంకా అదొకటి దండగా వాళ్ళ పాప 34,000 ఎకరాలు ఇచ్చి ఈ లులు వాడికి అందరికి పెట్టగానే అమ్మినట్టు అమ్మాయితున్నట్టు ఎట్లా కాదు? దీనికోసం వాళ్ళు త్యాగాలు చేసి ఇచ్చింది. ఏడపోతావు నదుల్లో ఈదుకుంటా అక్కడికి వెళ్ళి నువ్వు సామాన్లు కొనుక్కొని వస్తావు, లులు మాల్ ఆడ పెడితే చెప్పయ్యా నువ్వు చెప్పు. వర్షం పడిన ఎలాగెళ్ళాలి? టైర్లు ట్యూబులు వేసుకుని వెళ్ళాలి ఒక్కొక్కడు సామాన్లు కొనుక్కోవడానికి. ఇవన్నీ తెలిసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అన్నది మనకి తెలిసి, నాకు తెలిసి ఆర్టీసీని ఎప్పుడైతే ప్రభుత్వంలో విలీనమైందో మనం ఇష్టరాజ్యంగా ఆస్తులతో ఎలా కావాలంటే, అది ప్రజల ఆస్తులు అండి అవి. మీరు తాత్కాలిక ప్రభుత్వాలు 5 సంవత్సరాలు ఉంటారు మీరు. శాశ్వత ప్రయోజనం చేయండి. హైటెక్ సిటీలో ఏదైనా సొల్యూషన్ ఇస్తే మాకే అభ్యంతరం లేదు. ప్రభుత్వ వ్యూహం ఏంటి సార్ దీని? దీంట్లో వ్యూహం ఉంది.
తేరగా దొరికింది భూమి ఆర్టీసీ వాడిని తిరిగి వచ్చి మన కాబట్టి ఇంకొద్ది బస్ డిపో కడతాం తర్వాత కడతాం అని చెప్పి ప్యానల్ గేట్తో కట్టించండి అక్కడ. ప్రభుత్వ స్థలంలో కాకుండా ప్రైవేట్ వ్యక్తి దగ్గర కొని బస్ డిపోని డెవలప్ చేసి ఇవ్వమనండి. లేదంటే ఇక్కడ 2 ఫ్లోర్లు బస్ డిపోలు కట్టి పైన లులు మాల్ కట్టమనండి ప్రపోజల్. సరే ప్రసాద్ గారు, మామూలుగా అందరికీ ఒక కన్ఫ్యూజన్ ఉంది సార్, వైసీపీ హయాంలో వైజాగ్ లో ఎందుకు కేటాయించలేదు లూలు మాల్? అసలు ఎందుకు కేటాయించాలండి నాకు అర్థం కాదు. నువ్వు ప్రైవేట్ ఇప్పుడు కోటపల్లి ఏమైనా రేవంత్ రెడ్డి గారు కానీ గతంలో కేసీఆర్ గారు కానీ లులు మాల్ కేటాయించారా? అరే వ్యాపారం ఆడ చేసుకోవడానికి వస్తున్నట్టు ఏం చేస్తాం మనం? నిన్న యోసఫ్ సెంట్ షాప్ పెట్టాడు ఇక్కడ రోడ్ నెంబర్ 12 దగ్గర. అదే దుబాయ్లో బ్రహ్మాండమైన సేల్స్ మ్యాన్ ఆయన కేరళ నుంచి వెళ్ళినాడు. నేను గవర్నమెంట్ ఇక్కడ సెక్రటరీ పక్కన బిల్డింగ్ ఇస్తుంది అందులో పెట్టుకోమని అని చెప్తారా? ఆయన వచ్చి ఓ షాప్ లీజ్ తీసుకున్నాడు అక్కడ పెట్టుకున్నాడు. అలాగే వీళ్ళు కూడా అంతే. అంటే ఇది వాల్మార్ట్ వరల్డ్ వైడ్ బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తానంటాడండి. ప్రభుత్వం వాల్మార్ట్ వెల్కమ్ చేస్తారు, నచ్చిన ప్లేస్ ఆడ పెడతారు షాపులు. అంటే దీని డెవలప్మెంట్ కింద చూపిస్తుందా గవర్నమెంట్? ఎలా చూపిస్తుంది? ఎలా వస్తుంది డెవలప్మెంట్ కింద చెప్పండి? అంటే దీన్ని చూపెడుతుంది అనే ఒక ప్రతిపాదన వినిపిస్తా ఉంది ప్రధానంగా. ఇప్పుడు నేను అంటుంది సార్, మీరు ప్రభుత్వం దీంట్లో ప్రభుత్వం ఏం చేస్తాం, మా అయితే ల్యాండ్ ఇస్తుంది, అదే ఆ డబ్బులు కొంటే చెప్పనండి. ఇప్పుడు మీరు ఇందాక నిరంతరకంగా పడి ఉన్న ఆస్తి 300-500 కోట్లు విలువ చేస్తుంది, లుల్లు కూడా కొన్నాడు. దాంట్లో ప్రభుత్వ ప్రతిపాదన ఫస్ట్ ఫ్లోర్ అంతా బస్సుల పార్కింగ్ కి, సో లేదంటే గ్రౌండ్ ఫ్లోర్ లోనూ ఒక హ్యూజ్ ఎక్స్పాన్షన్ లో బస్ షెల్టర్స్ అండ్ ఇవన్నీ బ్రహ్మాండంగా డెవలప్ చేస్తూ పైన అంతా ఎస్కలేటర్లు పెట్టి లూలు షాపింగ్ మాల్ బిజినెస్ మాడ్యూల్ క్రియేట్ చేస్తాం. ఇలాంటి చేయమని ఎవరు తప్పు కాదని కదా. వీడు బస్ స్టాండ్ ఎత్తేస్తారట అక్కడికి, ఆ నుంచి ఇంకో దగ్గర గొల్లపూళ్ళు ఎడ పెడతారట, వీడికేమో లాలు మనకి అట్టమంటారట. ఇది మీరు బిజినెస్ మాడ్యూల్ అంటే నాకు తెలిసింది ఇది ప్రపోజల్ సిచ్యువేషన్. బట్ కానీ ప్రజలు దీన్ని ఏదో వచ్చేస్తుంది లూలు మాల్ అంట, ఏదో మనకు చాలా ప్రజలకు వచ్చే జేబులో చమురు వదులుతుంది, అంతకని ఇంకేంటుంటుంది. లైఫ్ స్టైల్ ఇక్కడ లేదా? లైఫ్ స్టైల్ తీసుకెళ్ళి షాపర్ స్టాప్ ఉన్న రెండింటిని తీసుకెళ్ళి నేరబట్టి మాల్లో పెట్టాడు. అది లైఫ్ స్టైల్ ఇక్కడ కూడా ఉందా అనుకుని వెళ్ళి కొనుగోడు ఉంటాడు. బేగంపేటలో కూడా వెళ్ళి సైకిల్ వేసుకున్నాడు, వెళ్ళి కొనుక్కొని వచ్చాడంటే నెరుబోగులో అంటారు. అంటే కూటమిలో డెవలప్మెంట్ డిజైన్ అంటారా? నేను అవన్నీ అంటలేదు సార్. కాదు సార్, కూటమి డెవలప్మెంట్ అంటే లులు మాల్ నా ప్రాస్పెక్ట్లో అయితే కిందన ఆర్టీసీకి 2 ఫ్లోర్లు, అది అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్కో లేదంటే కిందనంతా బస్ బేలు పెట్టుకోవడానికి టికెటింగ్ కౌంటర్లో అన్ని ఎక్స్ట్రాడినరీ వేలో పెడుతూ ఎస్కలేటర్లు పెట్టి పైన లులు మాల్ పెట్టమనండి. సెవాస్ దీని డెవలప్మెంట్ అంటాం. అది అంటే ఇక్కడ ఉద్యోగాల పరంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు సార్ ప్రధానంగా. చెప్తుంది సర్వీస్ ప్రొవైడింగ్ సెక్టర్. అది షాప్ లో పనిచేయడానికి వెసులుబాటు ఉండే సేల్స్ బాయ్స్, సేల్స్ గర్ల్స్, సేల్స్ మేనేజర్లు, క్యాష్ కౌంటర్లో ఉన్న ట్రెజరీ కౌంటర్లో ఉన్న వాళ్ళు తప్ప కొత్త ఉపాధి ఏమొస్తుంది? అంటే అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ టైప్ ఏదో కట్టమని చాలా మంది సజెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ మీ ఉద్దేశంలో? మేము కట్టడం అక్కడ కడతాడని అర్థం. మార్కెట్ యార్డులు ప్రభుత్వం కట్టింది, రైతు బజార్లో ఉంది. ఇప్పుడు కోకటపల్లిలో రైతు బజార్ ఉంది. ఈ ప్రభుత్వం లులుమాల్ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు కాబట్టి మాకు కూడా ఏమంటే రైతు బజార్ తీసేయండి వాళ్ళని ఇచ్చి లులుమాల్ ఇక్కడ పెట్టుకోండి, కొత్త కట్టుకోండి అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి లెక్కడు. అలాగే ఉంటుంది. ఓకే, ఓవరాల్ గా ప్రభుత్వానికి అయితే దీని మీద ఉన్న మక్కువ ఎక్కువ అనే పదానికి అర్థం అయితే అంటే ఆయన వద్దన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి వద్దన్నాడు కాబట్టి మేము చేసి చూపించాను. పంతానికి పాపం కంటే ఏమవుద్ది అందుకని. రైట్ సార్, ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.